బొక్కల్లో సాక్షిగా ఏ కరిజ్మా, హాయ్ కరిజ్మా, బాగున్నావు? ఇది కూడా డ్రైనేజ్ గుర్తుపెట్టుకోండి. 3 days నుంచి చూస్తున్నా, అది పొంగి పొరుతూనే ఉంది, రోడ్ అంతా పచ్చిగా ఉంటూనే ఉంది. ఇది కూడా కవర్ చేద్దాం మీకు అని బ్లాగ్లా. రోడ్లు మంచి ఖాళీగానే ఉన్నాయి, కానీ బికాజ్ ఆఫ్ దిస్ గుంత, ఈ గుంత ఇక మంచి చెయ్యరు. రియో హోటల్, మీలో ఎంతమందికి ఇక్కడ రియో హోటల్ ఉందని తెలుసు? సో బస్సు ఏదో ఖరాబ్ అయినట్టుంది రోడ్ మీద, పోలీసులు కూడా ఏమో చెక్ చేస్తారు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం తార్నాక సిగ్నల్ దాటబోతున్నాం. ఓకే, చాలా రోజుల తర్వాత తార్నాక సిగ్నల్ ఓపెన్ చేశారు కదా. చలో చలో, లెట్స్ గో. రోడ్లు జర ఖాళీగా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైక్ రెసిపీ. ఈరోజు మినీ వ్లాగ్ 4కి మీకు సుస్వాగతం. సో ఈరోజు రోడ్ మీద ముచ్చట్లు ఏమున్నాయి ఒకసారి అరుచుకుందామా? అగా నో హెల్మెట్ రైడర్స్, ఖాళీ వెళ్ళిపోవాలంతే. అబ్బా ఇంత ఈ అండర్ పాస్ కాడ మన పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పక్కన చలాన్లు అవన్నీ చెక్ చేస్తున్నారు. సిగ్నల్ మళ్ళీ పడింది. ఈ ప్యాట్నీ సిగ్నల్ కాడ ఈ సంగీత్ సిగ్నల్ కాడ ఎప్పుడు చూడు సిగ్నల్ పడే తీస్తే 30 or 40 seconds తీయాలి, వేస్తే 2 నిమిషాలు ఈయనే ఆపాలి. మనం మాత్రం ఇక్కడ నీడగిలా పడదాం బైక్. అమ్మయ్య నీడ దొరికింది. ఈ సిగ్నల్ ఏందో తెలుసా మీకు అసలు? ఈ సిగ్నల్ దగ్గర రియో హోటల్ అనేది ఒకటి ఫేమస్. ఈ ఏరియా పేరు ఏందో కింద గెస్ చేయగలుగుతారా? కింద కామెంట్లో. ఎప్పుడైనా టేస్ట్ చేసిర్రా? ఇక్కడ సమోసాలు తిన్నారా? ఇక్కడ ఛాయ్ తాగిర్రా? కొత్త వాళ్ళకి తెలియదు కావచ్చు, కానీ ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కానీ, లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే హాస్టల్స్లో కానీ అక్కడెక్కడ సికింద్రాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి పక్కా తెలిసే ఉంటుంది రియో హోటల్. సమోసాలు బాగుంటాయి పోయి. సాయంత్రం కాగానే ఇట్లా వాసన వస్తుంటుంది. సాయంత్రం కాగానే ఇట్లా సమోసాలు కుమ్ముడు గుమ్ముతుంటుంది. దాంట్లో భలే ఉంటుంది. కింద కౌంటర్ టేబుల్ కూడా అన్ని పార్సల్గా వేస్తుంటారు, పైననేమో ప్యాకింగ్ చేస్తుంటారు తయారు చేసి. చిన్న ఉంటుంది షాప్ మళ్ళీ, కానీ గిరాకీ మాత్రం ఘోరంగా ఉంటుంది. నా ముంగడ ఒక కారు ఉంది, వ్యాగనార్. కార్కమ్ మొబైల్ కార్కమ్ మొబిలిటీ సొల్యూషన్స్ అంట. డ్రైవర్ వాంటెడ్. 9289007200 99. ఇంకో నెంబర్ 9991001970. ఈ నెంబర్ కాల్ చేసి డ్రైవింగ్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ఏమైనా పైసలు కట్టేది ఉంది, అడ్వాన్స్ ఇవ్వాలి అది అని మాట్లాడితే, పోరా నేనే పైసల కోసం పనిచేస్తుంటే నేను నీకు పైసలు ఎందుకు కట్టాలని చెప్పి కాల్ కట్ చేయండి. లేదు జెన్యూన్ అనిపిస్తే జాయిన్ అయిపోండి. సో మళ్ళీ ఒకసారి బ్లాగ్ నెంబర్ 4లో మనం ఖరాబ్ అయిన రోడ్లు ఏమున్నాయో చూపిద్దాం ఒకసారి. మన హైదరాబాద్లో ఇట్లా పంజాగుట్ట ఫ్లైఓవర్ దిగి టువర్డ్స్ జూబ్లీ హిల్స్ వెళ్తున్నాగా ఇక్కడ కార్లు బైక్లు అన్నీ స్లో అవుతాయి. కారణం ఏంటో మళ్ళీ చెప్తా. ఇక్కడ గుంత కనిపిస్తుందా? ఈ గుంత దాటంగానే కార్లు స్లో అవుతున్నాయి చూడండి. రోడ్లు మంచి ఖాళీగానే ఉన్నాయి, కానీ బికాజ్ ఆఫ్ దిస్ ఈ గుంత ఇక మంచి చెయ్యరు. ఈరోజు Day 4 క్యామెల్స్ కూడా ఉన్నాయి. నేను వీడియో నెంబర్ 4లో కూడా చెప్తున్నా, రోడ్ ఇంకా బాగా కాలే, ఎప్పుడైతుందో తెలియదు. అయిన రోజు కూడా ఖచ్చితంగా చూపిస్తా. కానీ దాని మీద ఎంతమంది బండ్లు ఖరాబ్ అవుతున్నాయో, ఎంతమంది కింద పడుతున్నారో, ఎంతమందికి ఇబ్బంది అవుతుందో అది దేవునికే తెలుసు. ఇది కూడా డ్రైనేజ్ గుర్తుపెట్టుకోండి. 3 days నుంచి చూస్తున్నా, అది పొంగి పొరుతూనే ఉంది, రోడ్ అంతా పచ్చిగా ఉంటూనే ఉంది. ఇది కూడా కవర్ చేద్దాం మీకు అని బ్లాగ్లా. శ్రీనాథ్ కాలనీ మెయిన్ రోడ్ ఎక్కడ చెప్పనా? కరాచీ బేకరీ దాని ఆపోజిట్ గల్లీ మూల మీద కరెక్ట్గా. ఏ కరిజ్మా, హాయ్ కరిజ్మా, బాగున్నావు? పాతగా ఉన్నా సరే నువ్వు అందంగా ఉంటావే. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారుగా, నల్ల బంగారం నేను. దాంట్లో ఎల్లో బంగారం, నల్ల బంగారం, తెల్ల బంగారం 3 కలర్లు ఉంటాయి. మనం కృష్ణానగర్ గడ్డ కూడా ఎక్కుతున్నామండి. సో మనం కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ కూడా వెళ్తున్నాం. ఏమీ లేదు, బొక్కల్లో సాక్షిగా చెప్తున్నా, ఈ ఖరాబ్ అయిన రోడ్ల సాక్షిగా చెప్తున్నా. ఇలా మోటో బ్లాగ్ ఏదో ఇంట్రెస్టింగ్గా తయారు చేద్దాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి రోడ్ ఎక్కా. బట్ స్టిల్
నేను సాటిస్ఫైగా లేను, కానీ ఒకటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నా 4 days నుంచి. దానికి నేను థ్యాంక్ఫుల్ టు మై సెల్ఫ్. చిన్న మోటివేషన్ అంతే. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టాటా, బై బై. మీ అందరు హ్యాపీగా ఉండండి, చల్లగా ఉండండి. ఎండాకాలం కదా, ఎండకు ఎక్కువ తిరగకండి, జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి, అన్నం తినండి, నీళ్ళు తాగండి, పండుకోండి, లేవండి, అంతే. మీకు నచ్చింది మీరు చేసుకోండి, బట్ నా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.